సీరియల్ వాళ్ళు సినిమా వాళ్ళు మనల్ని ఎంతలా మోసం చేస్తున్నారబ్బా. రొమాంటిక్ హస్బెండ్ అంట. రొమాంటిక్ హస్బెండ్ అంటే ఇలానే ఉంటాడని ఒక క్రియేషన్. మనకు అలాంటి ఆశలన్నీ లేకపోయినా ఈ టీవీలో చూసి చూసి ఇలా ఉంటే ఎంత బాగుండు అని ఇంట్లో జగడాలు తప్ప ఇంకేం మిగిలేదు ఉండదు. భార్యని దొంగచాటుగా చూసి చిరునవ్వులు నవ్వడం ఏంటి, అప్పుడప్పుడు కన్నులు కొట్టి ముద్దులు పెట్టడం ఏంటి, ఇక భార్య చెప్పిన ప్రతి దానికి టింగ్ 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 అని తలాడించడం ఏంటి, వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ భార్యని ఏమన్నా అంటే భార్యకి సపోర్టివ్ గా నిలబడడం ఏంటి, ఇక అప్పుడప్పుడు సర్ప్రైజ్లు ఇవ్వడం ఏంటి, ఇవన్నీ ఓన్లీ సీరియల్ సినిమాలకు మాత్రమే అంకితం. రియాలిటీలో అస్సలు ఇలా జరగదబ్బా. వాళ్ళు దొంగచాటుగా చూసేది పక్కన పెట్టేస్తే మనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా చూసి కన్ను కొడితే కూడా ఏంటి ఏంటి ఇప్పుడు అంటారు. ఇక అప్పుడప్పుడు సర్ప్రైజ్లు అంటారా, అది ఈ జన్మలో జరగదులే, ఎందుకులే పగటి పూటే కలలు కంటూ కూర్చోవడం, తప్పులే మనమే వద్దనుకుందాం దాన్ని. ఇక వాళ్ళ అమ్మా నాన్న దగ్గర మన గురించి సపోర్టివ్ గా మాట్లాడడం, అది అస్సలు జరగదబ్బా, అస్సలు జరగదు. రియాలిటీలో రొమాంటిక్ హస్బెండ్ అంటే ఎలా ఉంటారు తెలిసిన, ఏంటి ఇల్లేంటి ఇంత చెత్తగా ఉంది, ఏం చేసావు పొద్దున్నుంచి, ఇది కూడా చేయలేదా అని వచ్చి రాగానే జగడాలాడాలి. ఆ జగడాలాడి కాసేపటికి మళ్ళీ కామ్ అయిన తర్వాత భార్య కోపంగా ఉండేటప్పుడు దాన్ని సమాధానం చేస్తూ ఉండేటప్పుడు అప్పుడు వస్తుంది మజా. ఇంట్లో పిల్లలందరూ ఉండేటప్పుడు దొంగ చాటుగా వచ్చి ముద్దు పెట్టేసిపోతారు చూడు, అప్పుడు వస్తుంది ఇంకా మజా. వాళ్ళ అమ్మా నాన్న దగ్గర మన గురించి సపోర్టివ్ గా మాట్లాడతారో ఆ దేవుడికే తెలవాలి, కానీ మిగతా వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళ భార్య గురించి తక్కువ చేసి మాట్లాడకుండా ఉంటారు చూడు, అప్పుడు ఇంకా మజాగా ఉంటుంది. సాయంత్రం పూట టీ తాగేటప్పుడు ఇద్దరు కలిసి జరిగిపోయిన కాలాన్ని గురించి జరగబోయే కాలాన్ని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉండేటప్పుడు చాలా అంటే చాలా మజాగా ఉంటుంది. మనం రియాలిటీలో బతుకుతున్నాం కాబట్టి ఇలానే సింపుల్ గా ఉంటుంది. మనం టీవీలలో చూసి సీరియళ్లలో చూసి అలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసామనుకో, కాపరాలు కూలే తప్ప ఇంకేం మిగిలేదు ఉండదన్నమాట. సో మనం సింపుల్ గా బతికేద్దాం అబ్బా, ఏమంటారు?